తెలంగాణ వెలుగు, నేను విరాజు. సో తమిళనాడు సీఎం విజయ్ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి తను ఏది చేసినా కూడా కొన్ని సంచలనాలుగా మారాయి. అది విద్యా సంస్థలు, అలాగే దేవాలయాల పక్కన వైన్ షాప్లు ఉండడం కావచ్చు, తర్వాత హాస్పిటల్లో రోగి చనిపోయినా కూడా బిల్లులు వేయడం కావచ్చు, తర్వాత ఇతరితర తను తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు కావచ్చు, తమిళనాడు ప్రజలతో పాటు యావత్ దేశాన్ని కూడా ఆకర్షిస్తున్నాయి. సో మనం గతంలో చూసాం, ఎన్టీఆర్ పాలనలో కూడా ఏకంగా మంత్రుల పైన, ఎమ్మెల్యేల పైన, సొంత పార్టీ మంత్రులు ఎమ్మెల్యేల పైన కూడా ఏసీబీ రైట్స్ చేపించడం అనేది జరిగింది. అలాగే లీడర్ సినిమా, రానా సినిమాలో కూడా ఎవరైతే ప్రభుత్వంలో ఉన్న మంత్రులు, అధికారుల పైన కూడా ఏసీబీ రైట్స్ చేపించడం అనేది జరుగుతుంది. అదే విధంగా ఇక్కడ కూడా తమిళనాడు సీఎం విజయ్ సొంత పార్టీ మంత్రులైనా సరే, ఎమ్మెల్యేల పైన సరే ఎవరైతే అవినీతికి పాల్పడతారో, కరప్షన్ చెయ్యాలని చూస్తారో డెఫినెట్ గా వారిని మంత్రివర్గం నుంచి తొలగిస్తాం, పార్టీ నుంచి కూడా తొలగిస్తాం అని చెప్పేసి కూడా తను కామెంట్ చేయడం అనేది జరిగింది. అదేవిధంగా సొంత పార్టీ నేత ఆయన ఒక నియోజకవర్గానికి ప్రధాన కార్యదర్శిగా వీరస్వామి తన పేరు, తనను కూడా తొలగించినటువంటి పరిస్థితి. సో సొంత పార్టీ నేతలే మొదటగా ఆదర్శంగా ఉండాలి, అంతేగాని సొంత పార్టీ నేతలే కరప్షన్ చేసి నేను ఇక్కడ ఎన్ని స్పీచ్ ఇచ్చినా కూడా వేస్టే కదా అన్నట్టు కూడా ఒక ఉద్దేశంతో మొదటగా సొంత పార్టీ నేతనే సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి. ఇది కేవలం పార్టీ కార్యకర్తలకే కాదు, మంత్రులకు, ఎమ్మెల్యేలకు, అధికారులకు కూడా వర్తిస్తుందని చెప్పేసి కూడా చెప్పారు. అవినీతి లేకుండా పరిపాలన అందించాలి, ప్రజలకి ఏం కావాలన్నది కూడా ప్రభుత్వం దగ్గరికి వస్తే ఆ పని చేసి పెట్టాలి. ఈరోజు ఎంతో నమ్మకంగా దాదాపుగా రెండు పార్టీలు, అన్నా డిఎంకే లాంటి బలమైన పార్టీలు ఉన్నప్పటికీ మనకి టీవీకే పార్టీకి అధికారాన్ని ఇవ్వడం అనేది జరిగింది. సో ప్రజల మనసును అనేది ఎప్పుడు నొప్పించద్దు. సో నేను కేవలం మాటలు చెప్పి తర్వాత చేతల్లో చూపించకుండా ఉండే సీఎంని కాదు, డెఫినెట్ గా అవినీతిని గనక ఫస్ట్ కట్టడి చేస్తే ప్రభుత్వంలో ఉన్నటువంటి సగం దళిద్రం వదిలిపోతుంది అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మన ప్రభుత్వాలు ఉన్నాయి, ఎక్కడ చూసినా అవినీతులు. కొంతవరకు అయితే మంత్రులు, డిప్యూటీ సీఎంల దగ్గరకు వచ్చి కూడా కాంట్రాక్ట్ బిల్లుల విషయంలో కమిషన్లు అడుగుతున్నారు, కరప్షన్ జరుగుతుంది అని చెప్పేసి. ఈరోజు చిన్న సర్టిఫికేట్ దగ్గర నుంచి భారీ స్థాయి కాంట్రాక్టుల వరకు కూడా అవినీతి పర్సంటేజ్ లేనిది ఎక్కడ కూడా ఈ పనులు అవ్వట్లేదు. సో అందుకని చెప్పేసి ఈ భారం ప్రజల పైన పడకుండా మొదటగా మనమే లంచాలు తీసుకోకుండా, అవినీతి చెయ్యకుండా ఉంటే డెఫినెట్ గా ప్రజలకి మనము మంచి చేసిన వాళ్ళం అవుతాం. అప్పుడు ధనవంతుడైనా సరే అదే పనికి రావాలి, పేదవాడైనా సరే అదే పనికి రావాలి. అంతేగాని లంచాలు తీసుకొని అవినీతికి పాల్పడుతూ ధనవంతునికి ఒక లెక్కన, పేదవారికి ఒక లెక్కన ఉంటే మనకి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలకి తేడా ఏంటి అని చెప్పేసి కూడా తను గతంలో తను చేసినటువంటి కొన్ని సినిమాల్లో కూడా అవినీతికి సంబంధించి, లంచాలకు సంబంధించి కొన్ని సినిమాలు కూడా తీయడం అనేది జరిగింది. బట్ ఇది విజయ్ ఒక్కడు నిర్ణయించుకుంటే సరిపోదు. తమిళనాడు ప్రజల దగ్గర నుంచి మొదటగా ఆ మార్పు రావాలి, తర్వాత అధికారుల దగ్గర ఆ మార్పు రావాలి, తర్వాత ప్రజా ప్రతినిధుల దగ్గర ఆ మార్పు వస్తేనే ఇలాంటివి సక్సెస్ అవుతాయి. గతంలో చాలా మంది మేము అవినీతి లేని సమాజాన్ని నిర్వహిస్తాం, లంచాలు లేని సమాజాన్ని నిర్వహిస్తాం అని చెప్పి చాలా మంది స్పీచ్లు చెప్పారు. బట్ ఆచరణలో పెట్టంగానే ఏదో రకంగా బ్లాక్ మెయిల్ కి తలంగక తప్పదు. మరి విజయ్ అయినా సరే అవినీతి రహిత పాలనని అందిస్తాడా, లేకపోతే ఇప్పుడు కేవలం స్పీచ్లు ఇచ్చి కొత్త కాబట్టి తర్వాత మళ్ళీ తను కూడా వారిలాగా మారిపోతాడా అనేది వేచి చూడాల్సిన విషయం. ఒకవేళ అవినీతి రహిత ప్రభుత్వాన్ని ఏర్పరిస్తే తెలంగాణలో అంటే ఇక్కడ భారతదేశంలోనే ద బెస్ట్ సీఎం అవుతారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.